ఈ సినిమాలో మీకు దొరికిన ఫ్రీడమ్ ఎంత? మీ చెయ్యి సిద్ధు గారు పట్టుకొని చేయించారా, లేకపోతే మీరు ఇండిపెండెంట్గా చేశారా? సార్ సార్ అసలు ఫస్ట్ ఏంటంటే సార్, సిద్ధు రాస్తాడు సార్, చాలా బాగా రాస్తాడు సార్, బ్రిలియంట్గా రాస్తాడు. సో అక్కడ స్టార్ట్ అవుద్ది సార్ అందరు థింకింగ్, తను రాయటం వల్ల ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అని అనిపిస్తుంది. కానీ బట్ సెట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్లీ తను ఏదైతే స్క్రిప్ట్ చదువుకున్నాడు వాడు సీన్కి తను యాక్ట్ చేస్తాడు సార్, నేను డైరెక్ట్ చేస్తాను సార్ లొకేషన్లో. దాంట్లో ఏముంది, కొలాబరేటివ్గా వర్క్ చేసుకొని చేస్తాం సార్. ఈ ఒక్క స్పేస్ అలా లేదు సార్ అసలు ఫస్ట్ నుంచి. ఈ ఒక్క విషయంలో మేమైతే ఈ నెగిటివిటీ రానివ్వకూడదని ఫస్ట్ నుంచి అనుకొని వి బోత్ వాంటెడ్ టు కొలాబరేట్ ఇన్ దిస్ వే అని అనుకొని చేశాను సార్. సో నేను చదివాను సార్, ఇలా ఒక ఆర్టికల్ చదివాను. నేను చదివినప్పుడు ఎందుకు ఇలా అనుకుంటున్నారని నేను అనుకున్నా. నేను మాట్లాడుకున్నాను సిద్ధుతో, ఇది ఎందుకంటే ఫస్ట్ సినిమా చేద్దాం మనకు తెలుసు. అండ్ వీ వెంట్ బ్యాక్ టు ద సెట్ విత్ వెరీ క్లీన్ హార్ట్ అండ్ వీ డిడ్ ద మూవీ సార్. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఐ హ్యావ్ విత్ సిద్ధు త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ సార్. సిద్ధు గారు ఈ ఓ మై లిల్లీతో లిరిసిస్ట్గా మారారు. అండ్ ఇది ఎప్పుడో రాసుకున్న పాట, లేదంటే ఎందుకు రాయాల్సి వచ్చింది, మీ పెన్ ఎందుకు వాడాల్సి వచ్చింది ఈ పాటకి? ఎప్పుడో రాసుకున్న పాట ఏం కాదు సార్. అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అనుకున్న పాట? లేదు యాక్చువల్లీ అక్కడ ఆ సిచ్యువేషన్లో 4 పాటలు చేయించాను సార్, 4 కూర్చోలేదు. ర్యాండమ్గా అచ్చుతో ఒకరోజు మాట్లాడుతూ హీ సెంట్ ట్యూన్ అండ్ వీ వర్ లైక్ ఓకే దిస్ ఇస్ ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ ట్యూన్ వీ వాంట్. అండ్ మాకు ఆ రోజు టైం లేదు, వేరే లిరిసిస్ట్లకు మాట్లాడి ఫోన్ చేసి. అండ్ ఆల్సో నాకు ఆ పాట వింటే నాకు ఫీలింగ్ వచ్చింది సార్, నాకు రాయాలనిపించింది, నేను రాశాను యాక్చువల్లీ, అంతే. ఓకే, డీజే టిల్లు విషయానికి వస్తే రామ్ మిర్యాల గారి సాంగ్ ఎంత పాపులర్ అయిందో, అనిరుద్ గారు పాడిన పటాస్పిల్ల కూడా. సో ఈ సీక్వెల్కి సంబంధించి ఆయన ఏమన్నా అప్రోచ్ అయ్యారా? ఆయన పాట ఏమన్నా? లేదు సార్, పాటలు అయిపోయాయండి ఇంకా. ఇప్పుడు కాదు, స్టార్టింగ్లో ఏమన్నా అనిరుద్ గారిది ఏమన్నా? లేదండి, ఈ సాంగ్ అచ్చు కంపోజ్ చేసినప్పటి నుంచి డే 1 నుంచి వీ హ్యాడ్ డిసైడెడ్ దట్ శ్రీరామ్ చంద్ర ఇస్ ద రైట్ వాయిస్ ఫర్ దిస్ సాంగ్ అని. బికాజ్ రీసెంట్గా తను పాడిన ఓ రెండు మేఘాలు పాట ఉంది కదా బేబీలో, విచ్ ఇస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అది విన్నప్పటి నుంచి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ వాయిస్ అండ్ తనే పాడాలి ఈ పాట అని డే 1 నుంచి మేము డిసైడ్ అయ్యాం.